అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 63. చేతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు బాబు. అంతలో ఫోన్ మోగుతూ ఉంటుంది. పాకెట్లో నుండి మొబైల్ తీసి లిఫ్ట్ చేసి చెప్పండి మేనేజర్ సుదర్శన్ అంటాడు. సార్ రేపు ఫారినర్స్తో మీటింగ్ ఉంది. వెన్ విల్ యూ కమ్ టు ది ఆఫీస్? నేను రావడానికి టైం పడుతుంది. డాడ్ ఉన్నారు కదా, తను హ్యాండిల్ చేస్తాడు అనగానే మీరైతే ఫారినర్స్తో డీల్ కరెక్ట్గా సెటిల్ చేస్తారు. డూ వన్ థింగ్ అంటాడు హర్ష. వాట్ సార్? అరేంజ్ వీడియో కాన్ఫరెన్స్. ఓకే సార్. ఓకే అని కాల్ కట్ చేస్తాడు హర్ష. ఇక ఆఫీస్ వర్క్ కొంచెం పెండింగ్లో ఉండడంతో శ్వేత ఐ విల్ గో అని అనగానే ఓకే బావగారు వెళ్ళండి అంటుంది. అంజుని ఒక కంట గమనిస్తూనే వెళ్ళిపోతాడు హర్ష. వెళ్ళగానే ఆనంద్ శ్వేత కలిసి నాటు వేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు అంజలికి. అసలు ఆఫ్టర్నూన్ కావడంతో ముగ్గురు లంచ్ చేసి తలా ఒక చెయ్యి వేయడంతో నాటు వేయడం చివరి దశకి వస్తుంది. శ్వేత మీరు వెళ్ళండి, నేను ఇది పూర్తి చేసుకొని వస్తాను అనగానే మేము నీతోనే వస్తామక్క. వెళ్ళండి నాన్న, మార్నింగ్ నుండి నాతో పాటు కష్టపడ్డారు కదా, ఇక అయిపోవచ్చింది కదా అనగానే సరే అక్క అంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అంజు పని పూర్తవడంతో పొలం నుండి బయటకు వచ్చి బోర్ దగ్గర వాటర్తో కాళ్ళు చేతులు కడుక్కొని ఇటు తిరిగి 2 అడుగులు వేయగానే గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది పాపకి. ఏంటి అని తల తిప్పి చూడగానే బాబు ఫేస్లో ఎన్నడూ లేని కన్సర్న్, ప్రేమ, బాధ్యత కనిపిస్తుంటే నిమిషం పాటు అతని ప్రేమకి బానిసవుతుంది. తెలియకుండానే అతని మెడ చుట్టూ చేతులు వేసేసింది. ఇద్దరి కళ్ళు క్షణం పాటు నిలిచిపోతాయి. అంజుని దగ్గరికి అదుముకొని నుదుటి మీద ముద్దు పెట్టగానే పరవశించి అతని చేతుల్లో ఉంటే సెక్యూర్డ్గా అనిపిస్తుంది అంజుకి. పాప హర్షనే చూస్తూ ఉంటే బాబు పాపని చూస్తూ ఇంకాస్త దగ్గరగా ఆదుముకొని చాలా రోజుల నుండి ముద్దుకి ఎడబాటు రావడంతో ఇక తన గులాబీ రేకులని చూసి సెకండ్ కూడా ఎడబాటుని భరించలేక అతని అదరాలతో ఆమె అదరాలని గాఢంగా ముడివేస్తాడు. అతని మైమరుపుకు ఆటోమేటిక్గా కళ్ళు మూసేస్తుంది పాప. అతను ఎంత మిస్ అయ్యాడో ఆ ముద్దులో తెలియజేస్తున్నాడు. పాప కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది తన పరిస్థితి. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియకుండా ఒకరిలోని మధురామృతాన్ని మరొకరు జుర్రుకుంటూ ఒకరి ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ ముద్దుని ఇంకా డీప్గా మార్చేశాడు. అతనికి సహకరిస్తుంది అంజలి. ఎంతసేపైనా ఆమె పెదవులని వదలాలని అనిపించట్లేదు అతనికి. మాటల్లో చెప్పలేనంత ప్రేమ, కోరిక చెప్పడానికి భాషలు కరువయ్యాయి. అలా 10 నిమిషాల ముద్దు తర్వాత ఆమెకు ఊపిరి భారంగా అవడంతో శ్వాస ఎగతడుతూ ఉంటుంది. అది గమనించిన బాబు తన పెదవులని అస్సలు వదలాలని కొంచెం కూడా అనిపించట్లేదు. కానీ తప్పక కష్టంగా వదిలిపెడతాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. అతని మైమరుపు నుండి ఈ లోకంలోకి వచ్చి టక్కున అతన్ని చేతుల్లో నుండి జంప్ చేస్తుంది. ఏమరపాటుగా ఉన్న హర్ష ఆమె అలా జంప్ చేయగానే ఓయ్ మెంటల్, ఎందుకే అలా జంప్ చేశావు? స్టమక్లో పట్టేసుకుంటే స్టూపిడ్ అనుకుంటూ ఎందుకు దిగావు అని కళ్ళెగరేస్తాడు. సైలెంట్గా ఉంటుంది అంజు. నువ్వు మార్నింగ్ నుండి పొలంలో కష్టపడుతూనే ఉన్నావు, నేను ఇంటి వరకు లిఫ్ట్ చేస్తాను అనగానే ఇది హైదరాబాద్ కాదు, ఊరు. ఇక్కడ ఇలా క్లోజ్గా ఉండకూడదు. అయినా నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి అలా రాకూడదు అని తెలీదా అనగానే బాబు బీపీ సర్రుమని పెరిగి షార్ప్గా చూస్తూ కమగేన్ అంటాడు నొసలు చిట్లిస్తూ. తన బేస్ వాయిస్కి పాప జంకి నోట్లో నుండి ఒక్క మాట కూడా రావట్లేదు. ఏంటి అంటాడు కళ్ళు పెద్దవి చేసి. తల తిప్పేసుకొని ముందుకి అడుగు వెయ్యబోతుండగా ఫోర్స్గా తన నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి డైరెక్ట్గా హర్ష గుండెలకు తాకుతుంది. అలా ఫోర్స్గా లాగడంతో అంజుకి చెస్ట్లో నొప్పి పుడుతుంది. అమ్మా అంటుంది. డోంట్ షౌట్ అంటాడు. లీవ్ మీ అంటుంది. డు నాట్ లీవ్ అంటాడు. చెప్పాను కదా ఇది ఊరు కాదు అని. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు? నా చేతిలో పనిష్మెంట్ తీసుకోక చాలా రోజులవుతుంది కదా, అందుకే నోరు లెగుస్తుంది అని తన నడుముని గట్టిగా ఒక నొక్కు నొక్కుతాడు. అమ్మా అంటుంది నొప్పికి. అరవకు, చెప్పాను కదా నేను ఇచ్చే పెయిన్ తట్టుకోవాలి అని. ఇప్పటి నుండి అలవాటు చేసుకో. నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి. నోరు తెరిచావనుకో ఇంటి వరకు నీ పెదవులకి రెస్ట్ ఉండదు. ఎవరు చూసినా నాకు సంబంధం లేదు అనగానే పాప మౌత్ మ్యూట్ చేసుకుంటుంది. పాపని లిఫ్ట్ చేసి ఇంటి వరకు తీసుకెళ్తాడు. అలా వెళ్తున్న వీళ్ళిద్దరినీ నోటు మీద వేలు వేసుకొని సినిమా చూసినట్లు చూస్తూ ఉంటారు ఊరి జనం. చూస్తున్న వాళ్ళని షార్పుగా ఒక చూపు చూస్తాడు బాబు. వాళ్ళు వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతారు.
దింపు, అందరూ ఎలా చూస్తున్నారో చూడు. ఆల్రెడీ హైదరాబాద్లో నా పరువు తీసేశావు, ఇక్కడ కూడా తీయాలని కంకణం కట్టుకున్నావా? ఎందుకు నా మానాన నన్ను వదిలేయక ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఏదో అంటుండగా మళ్ళీ పాప లిప్స్ బాబు లిప్స్తో పచ్చడి చేసేస్తాడు. ఇంతకుముందు గుర్తుందో లేదో పరువు అంటే పబ్లిక్లో ముద్దు పెడతానని చెబుతాడు బాబు. అందుకే ఇప్పుడు పరువు అని ఇది కదా, అందుకే పాప లిప్స్ లాక్ చేసేశాడు బాబు. షోల్డర్స్పై కొడుతూ ఉంది పాప. బాబుకి చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు. ఇల్లు దగ్గరికి రాగానే వదిలిపెడతాడు పాపని. ఎందుకంటే శ్వేత ఆనంద్ చూస్తే బాగోదు కదా, అందుకనమాట. వదలడమే ఆలస్యం, తుర్రుమని ఇంట్లోకి పారిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాపని అంజమ్మ వెళ్ళి కడుక్కొని రాపో అంటుంది లక్ష్మి. సరే అమ్మా అని బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది పాప. ఇంట్లోకి రాగానే అంజమ్మ కూర్చో వడ్డిస్తాను అంటూ అందరికీ వడ్డిస్తూ ఉండగా అక్కడ డిషెస్ చూసి షాక్ అవుతుంది పాప. ఇవన్నీ ఎవరు వండారు అని అడుగుతుంది అనుమానంగా. కానీ ఎవరు మాట్లాడరు. చెప్పండి, ఇవన్నీ ఎవరు వండారు అని అడుగుతుంది మళ్ళీ. నేనే అంటుంది లక్ష్మి. నిజం చెప్పమ్మా అనగానే ఏం చెప్పాలో తెలియక అది అమ్మా, ఎదురుగా ఆ బాబు పని అతన్ని పంపించాడు, ఆయనే ఇవన్నీ వండిపెట్టి వెళ్ళాడు అని చెబుతుంది. అసలు ఏమనుకుంటున్నావమ్మా? అతను పంపిస్తే నువ్వు ఎలా వండనిచ్చావు? నేను వచ్చాక వండుతాను కదా అంటూ ఫైర్ అవుతుంది పాప. ఎన్నడూ లేనిది అంజు అలా సీరియస్గా మాట్లాడుతుంటే షాక్ అయి చూస్తుంది లక్ష్మి. ఇవి మనం తినాల్సిన అవసరం లేదు, నేను వంట చేస్తాను అని వాటిని తీస్తుండగా ఎదురుగా బాబు భారీ కటౌట్ని చూసి ఆగిపోతుంది పాప. అతన్ని పట్టించుకోకుండా వాటిని తీస్తుండగా ఒక్క ఊదుటున వచ్చి అంజు చెంప చెల్లుమనిపిస్తాడు. ఎందుకే అంత బలుపు నీకు? నువ్వు రైస్ పండిస్తున్నావు కదా, అన్నం విలువ నీకే తెలియనప్పుడు తినే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని కళ్ళెగరేస్తాడు. నువ్వు ఎవరు? మా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగానే ఇంకో చెంప చెల్లుమంటుంది. ఆ ఫోర్స్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పాపకి. నీ నోట్ల నుండి ఒక్క వర్డ్ వచ్చినా నాలో రాక్షసుని చూస్తావు. నువ్వు తినకపోతే నష్టమేం లేదు, తినేవాళ్ళు తింటారు అని మాట్లాడుతుండగా ఆనంద్ హర్ష కోసం చైర్ తీసుకొచ్చి వేస్తాడు. ఆనంద్ చైర్ వేయగానే తనకి ఒక స్మైల్ విసిరి చైర్లో సెటిల్ అవుతాడు బాబు. మీరు తినండి ఆంటీ అంటాడు పాపని చంపేసేలాగా చూస్తూ. ఇక వాళ్ళు హర్ష మాటను గౌరవించి తింటూ ఉంటారు. మీరు కూడా తినండి బాబు అంటుంది లక్ష్మి. నేను నైట్ రైస్ తిననంటీ, మీరు తినండి. బాబు ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తాడనమాట. పాప గోడకు అలాగే కూలబడి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. పాపని దేకను కూడా దేకట్లేదు బాబు. వాళ్ళు తినడం పూర్తవగానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మి అంజలి దగ్గరికి వచ్చి నన్ను క్షమించు తల్లి, ఆ బాబు అంత ప్రేమగా మన కోసం తీసుకొచ్చిన అన్నాన్ని పడేయాలని అనిపించలేదు అంటుంది. నేను కూడా పడేయాలని తీసుకెళ్ళలేదమ్మా. బయట ఇద్దరు ముసలి వాళ్ళు 2 రోజుల నుండి మన సంధి చివరన అరుగు మీద పడుకొని ఉండడం చూశాను, వాళ్ళకి ఇద్దామని తీసుకెళ్తున్నాను అనగానే సరే గాని తినమ్మా, నువ్వు తినకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు అంటుంది లక్ష్మి. అమ్మా నేను కాసేపు ఆగి తింటాను అంటుంది అంజు. నీకో విషయం చెప్పనా అంజు అంటుంది. ఏంటి అన్నట్లు కళ్ళు తిప్పి చూస్తుంది అంజలి. నీ మంచి మనసుకు ఆ దేవుడు ఆ బాబుని పంపించాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడులాగా ఉన్నాడు. అతన్ని దూరం చేసుకోకు తల్లి, నా మాటగా చెబుతున్నాను. అమ్మా నువ్వు ఏం చెప్పినా వింటాను, ఈ ఒక్క విషయం తప్ప అంటుంది. ఇంకో మాటకి తావివ్వకుండా ఇక కూతురితో ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఇక మొండితనం తెలిసిన శ్వేత ఆనంద్ కూడా అంజుని బ్రతిలాడాలని అనుకోరు. అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతారు. బాబు ఫ్రస్ట్రేషన్తో సిగార్ తీసి బాల్కనీలోకి వచ్చి పఫ్ మీద పఫ్ వదులుతూ ఉంటాడు. పాప విండో నుండి బాబుని చూస్తూ ఉంది. బాబు ఆరాం చైర్లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. అతని ఫేస్ మాత్రం గంభీరంగా, చిన్న చిరునవ్వుకి కూడా ఆస్కారం లేకుండా కోపంగా ఉన్నాడు. అతను కూడా తినలేదని అర్థమైంది పాపకి. బట్ వెళితే ఇక నాకు తన మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది బాబుకి అని వెళ్ళదు. ఇక చూసి చూసి కాళ్ళు లాగడంతో మోకాళ్ళలో తల అంచి కూర్చుంటుంది. మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో కళ్ళు మూతలు పడుతూ ఉంటే అలాగే నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి పాపకు గాలిలో తేలుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూడగానే చందమామలా ఉన్న మోముని చూసి అంజు పెదవులు ఆటోమేటిక్గా విచ్చుకుంటాయి. ఆ పెదవుల మీద చిన్నగా పెక్కిచ్చి మెత్తగా ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు. టక్కున లేచి కూర్చుంటుంది పాప. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటుంది. ఉష్
అంటాడు తన నోటి మీద వేలు పెట్టి. చపాతీ విత్ కర్రీ తీసుకొచ్చి చపాతీని కర్రీలో డిప్ చేసి అంజు నోటికి అందిస్తాడు. వద్దు అని తల పక్కకు తిప్పుకుంది పాప. తన 2 దవడలు వత్తిపట్టి నోట్లోకి తోసేస్తాడు. ఇక చేసేది లేక తింటుంది పాప. మార్నింగ్ నుండి రెస్ట్ లేకపోవడంతో తింటుండగానే నిద్ర వచ్చేస్తుంది పాపకి. ప్రేమగా బాబు తినిపిస్తుంటే ఎంత తింటుందో కూడా తెలియకుండా తినేస్తుంది. పాప పొట్ట నిండడంతో ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడతాయి. ఇక తనని అలాగే బెడ్ మీద పడుకోబెడతాడు బాబు. ఎంత ముద్దుగున్నావే, కానీ ఆ మొండితనం ఎందుకే రాక్షసి అని అనుకుంటూ నిద్రలో క్యూట్గా ఉన్న పాప ఫేస్ గుండ్రంగా చుట్టుకున్న పెదవులని చూస్తూ ముద్దు పెట్టకుండా ఉండలేకపోతాడు. కానీ పాప నిద్ర డిస్టర్బ్ అవుతుందని చిన్నగా లిప్స్పై కిస్ పెట్టి చెంపలు బూరెలు అవడంతో ఆ బుగ్గల మీద ముద్దులు కురిపించి మోముని చూసి నవ్వుకుంటూ కష్టంగా వదులుతాడు. నెక్స్ట్ డే వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో వర్క్ ఫినిష్ చేసుకొని బాబు కూడా పాప పక్కన సెటిల్ అవుతాడు. అలా కాసేపు తన మోముని తనివి తీరా చూసుకొని గుండెల్లో నింపుకొని నిద్రలోకి జారుకుంటాడు. మనకు ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే తెలియకుండానే వాళ్ళ స్పర్శకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.